నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత లవ్ జిహాద్ కేరళ స్టోరీ సినిమా తర్వాత యావత్ భారతదేశానికి కూడా విస్మయానికి గురైంది. అప్పటి వరకు కూడా లవ్ జిహాద్ ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంది అనుకున్న ప్రజలకు లవ్ జిహాద్ ఒక లక్ష్యంగా పెట్టుకొని అనేక మంది అమ్మాయిల జీవితాలను కాలరాస్తున్నారు అనే విషయం అవగతమైన చాలా ఏరియాల్లో ఇప్పటికీ లవ్ జిహాద్ జరుగుతోందంటే హిందూ అమ్మాయిలు కళ్ళు ఎందుకు తెరుచుకోలేకపోతున్నారా అనిపిస్తోంది. మొన్నటికి మొన్న ఎలక్షన్ టైంలో ఓటు జిహాద్ గంపా గుత్తగా ఓట్లు వేయాలనే నిర్ణయం తీసుకొని అదేవిధంగా ఆ ఓటు కోసం పరాయి దేశంలో ఉన్న వాళ్ళని కూడా పిలిపిస్తూ ఓట్లు ఎలా వేయించారు అనే దానికి సంబంధించి ఓటు జిహాద్ ఎన్నికలకు ముందు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేసింది. దీనికంటే ముందే మరొక అంశం కూడా భారతదేశంలో చర్చానీయాంశంగా మారింది, ల్యాండ్ జిహాద్. ఇప్పుడు యూపీలో ఈ ల్యాండ్ జిహాద్కి సంబంధించి ఉద్యమాలు జరుగుతున్నాయట. అసలు ఏంటి అనేది ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తాను. అలీగఢ్, యూపీ అలీగఢ్లో ల్యాండ్ జిహాద్ అని సనాసని కేష్ మామలా సమానే అయ్యా పురాతన మీర్ బాబా మఠం ఫర్ కబ్జే కా షడాయంత్ర కియా జా రహే హై. హిందూ ఆస్తి కేంద్రానికి సంబంధించిన హుగాహో విభిన్న సంఘటనలు లేవు. ల్యాండ్ జిహాద్ విధ్వంసక పదం ఉంది. 24 గంటలు మే కరోవే అంటే 24 గంటల్లో వీళ్ళు ల్యాండ్ జిహాద్ ద్వారా మీరాబాబ్ మఠాన్ని కబ్జా చేస్తాం. ఏం చేస్తారు, మేము దలుచుకుంటే ఏదైనా చేయగలం అంటారు. వీళ్ళకి ఈ ఏమంటారు, ఈ స్వతంత్రాన్ని ఇచ్చింది ఎవరు అంటే ఒకప్పటి యూపీఏ గవర్నమెంట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వక్ఫ్ బోర్డ్ అనే ఒక దాన్ని పెట్టేసి వాళ్ళు వచ్చి ఈ భూమి మాది అంటే ఆ భూమి వాళ్ళకి అప్పగించాలని, పోనీ ఆ భూమి విషయంలో కోర్టుకు వెళ్దామంటే కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా లేకుండా అక్కడ వక్ఫ్కి సంబంధించిన ముస్లింలు మాత్రమే న్యాయ నిర్ణేతలుగా ఉన్న దగ్గరికి వెళ్ళి తేల్చుకోవాలని, అంతే తప్ప ఆ భూమి వాళ్ళది కాదు అనడానికి లేదు అనకుండా చేసిన ల్యాండ్ జిహాద్కి ఈరోజు ప్రతి ఒక్కరూ పూనుకోవడానికి కారణమైంది వక్ఫ్ బోర్డుకి సంబంధించిన చట్టం. ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన చట్టం ద్వారా కొన్ని రాష్ట్రాలలో ఊళ్ళే ఈరోజు ముస్లిం మాకు సంబంధించినవి అని చెప్పినా నోరు మూసుకునే పరిస్థితి రావాల్సి వస్తుంది. ఈ వక్ఫ్ బోర్డు మీద నియంత్రణ చేపట్టాలి, ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి అని కొన్ని రోజులుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. అంతేకాదు అత్యధిక ప్రాపర్టీ ఉన్నది వక్ఫ్ బోర్డుకి అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు వీటన్నిటిని అండగా చూసుకొని ఏది పడితే అది కబ్జా చేసేస్తాం, ఏది పడితే అది మాదే అనిపిస్తాం, ల్యాండ్ జిహాద్ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటే ఇక్కడ సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని నమ్ముకున్న ప్రజలు ఊరుకుంటూ ఉంటారా? ఏం జరిగిందో చూడండి. మొత్తానికి ఈ ఆర్టికల్ అయితే చూస్తున్నారు కదా, అలీగఢ్లో మీరాబాబా మఠం ఉంది. ఇది హిందువులు పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటారు ఈ మఠాన్ని. ఆషాఢ మాసం 30 రోజులు కూడా ఈ మఠంలో యూపీలో చాలా వైభవంగా కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే యూపీలోని ఈ అలీగఢ మఠాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా తమ స్వాధీనంలోకి తీసుకొచ్చుకోవాలి, జిహాద్ చేయాలి అని అక్కడ కొంత ముస్లిం ముఖ ప్రయత్నం చేస్తుంటే దీనికి వ్యతిరేకంగా అక్కడున్న హిందూ సంఘాలన్నీ కూడా ధర్నా చేయడం మొదలుపెట్టాయి. ఇది మాకెంతో సెంటిమెంట్తో కూడుకున్న అంశం, ఇలాంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, ఈ ల్యాండ్ జిహాదీలకు సంబంధించి బుద్ధి చెప్పాలి, ఆ బాబా మఠాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అంటూ రోడ్డుకెక్కి ఉద్యమాలు చేస్తున్నారు. అయితే మామూలుగా హిందూ సనాతన ధర్మం జోలికి వస్తేనే యోగి ఆదిత్యనాథ్ ఊరుకోరు. అలాంటిది ఒక మఠం జోలికి వస్తే యోగి ఆదిత్యనాథ్ ఊరుకుంటాడా? ఈ మఠానికి సంబంధించి యోగి ఆదిత్యనాథ్, మీరాబాబా మఠానికి సంబంధించి యోగి ఆదిత్యనాథ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి బుల్డోజర్లను దింపుతారు? ఇలా అడ్డగోలుగా ల్యాండ్ మీద చెయ్యి పెట్టేసి ఈ ల్యాండ్ మాదే అనే జిహాదీ మూకలకు యూపీలో ఎలా బుద్ధి చెప్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఇలాంటి ల్యాండ్ జిహాద్లకు సంబంధించి ఎదుర్కోవాలి అంటే చట్టాల్లో ఎలాంటి మార్పులు రావాలి అని మీరు కోరుకుంటున్నారు? అంతిమ లక్ష్యం సనాతన ధర్మాన్ని నిర్మూలించడమే అనేది క్లియర్ కట్గా కనిపిస్తున్నా అలాంటి వాళ్ళ కోసం ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నాం? సుడో సెక్యులర్గా చెప్పుకునే వీళ్లకు ఇలాంటివి కనిపించట్లేదా? వీటి మీద ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? అసలు భారతదేశాన్ని ఇలాంటి మూకలు ఏం చేయాలనుకుంటున్నాయి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది మళ్ళీ రోజులాగే చెప్తున్నాను, వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు ఎంత లైక్ చేస్తే మన వీడియోస్ అంత షేర్ అవుతూ ఉంటాయి. అండ్ దాంతోపాటు మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా మన ఛానల్కి బలాన్ని ఇస్తుంది. అండ్ దీంతోపాటు సపోర్ట్ కూడా చేయండి. మన ఛానల్కి సంబంధించి ప్రతిరోజు చెప్పేది అయినా కొత్త వారి కోసం మళ్ళీ చెప్తున్నాను, ఒక చిన్న రెంటెడ్ బేస్ ఆఫీసు, కొంత ఎక్విప్మెంట్ తీసుకోవాలి అని అంటే ఖచ్చితంగా కూడా ఆర్థికంగా మన ఛానల్కి కొంచెం చేయూత అయితే అవసరం. అది నా ఒక్కదాని వల్ల కాదు, ఇంకా మన ఛానల్ బ్రేక్ ఈవెన్ దాకా చేరుకోలేదు కాబట్టి బ్రేక్ ఈవెన్ దాకా చేరుకునే వరకు
మీ అందరూ కూడా మీకు తోచిన ఆర్థిక సహాయం ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. చేయడం కోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు. మీ వ్యాపార రంగాన్ని విస్తరింపజేసుకోవచ్చు. దానికోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.